అందరికీ నమస్కారం. మకర రాశివారికి సెప్టెంబర్ 22, 23, 24 తేదీలలో గ్రహాల కదలికలు మీ జీవితాన్ని ఎలా మలచబోతున్నాయో, మీకు ఎలాంటి అవకాశాలను అందించబోతున్నాయో, మరియు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ పూర్తి అంశాన్ని కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మీలో చాలామంది మనస్సులో ఎన్నో ఏళ్లుగా ఒకటే ప్రశ్న మెదులుతూ ఉంటుంది. ఏలినాటి శని వెళ్లిపోయింది కదా, అయినా మా కష్టాలు ఎందుకు తీరడం లేదు, ఇంకా ఎందుకు ఈ ఇబ్బందులు, నమ్మిన వాళ్లే ఎందుకు మమ్మల్ని ఇంతలా మోసం చేస్తున్నారు? ఈ ప్రశ్నల వెనుక ఉన్న ఆవేదన నాకు అర్థమవుతుంది. మీది మామూలు రాశి కాదు, సాక్షాత్తు శనీశ్వరుడు అధిపతిగా ఉన్న రాశి. క్రమశిక్షణ, పట్టుదల, సహన మీకు పుట్టుకతో వచ్చిన గుణాలు. అయినా కూడా జీవితం మిమ్మల్ని ఎందుకు ఇంతలా పరీక్షిస్తోందో వివరంగా మీతో మాట్లాడుతున్నట్టే చెబుతాను. కాస్త ఓపికగా వినండి. ముందుగా ఏలినాటి శని వెళ్లిపోయినా ఇబ్బందులు ఎందుకు కొనసాగుతున్నాయో అర్థం చేసుకుందాం. దీన్ని ఒక ఉదాహరణతో వివరిస్తాను. ఒక వ్యక్తికి చాలా పెద్ద అనారోగ్యం వచ్చి ఒక క్లిష్టమైన ఆపరేషన్ జరిగిందనుకుందాం. ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది, అంటే ప్రాణగండం గడిచిపోయింది. కాని ఆపరేషన్ అయిన మరుసటి రోజే ఆ వ్యక్తి లేచి పరుగెత్తగలడా? లేదు కదా. ఆపరేషన్ వల్ల కలిగిన గాయాలు మానాలి, శరీరానికి కుట్లు పడతాయి. ఆ కుట్లు మానడానికి సమయం పడుతుంది. ఆ తర్వాత కూడా కొన్ని నెలలపాటు నీరసంగా ఉంటుంది. మందులు వాడాలి, ఫిజియోథెరపీ చేయించుకోవాలి. పాత బలాన్ని తిరిగి తెచ్చుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఏలినాటి శని కూడా సరిగా ఇలాంటిదే. 7.5 సంవత్సరాలు, ముఖ్యంగా చివరి 2.5 అంటే పాదశని సమయంలో మీ జీవితంలో ఒక పెద్ద ఆపరేషన్ జరిగింది. శనీశ్వరుడు ఒక సర్జన్లాగా మీ జీవితంలో అనవసరమైన వాటిని, బలహీనమైన బంధాలను, మీకు హాని చేసే మనుషులను, మీలోని పొగరును, అహాన్ని నిర్దాక్షిణ్యంగా కోసిపారేశాడు. ఆ సమయంలో మీరు అనుభవించిన నరకం అంతా ఇంతా కాదు. ఆర్థికంగా పూర్తిగా కుదేలయ్యారు, దాచుకున్న డబ్బంతా కరిగిపోయింది, అప్పుల పాలయ్యారు, ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. మానసికంగా ప్రశాంతత అనేదే లేకుండా పోయింది. కుటుంబంలో కలహాలు, బంధువులతో గొడవలు, స్నేహితులతో మనస్పర్ధలు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి విషయంలోనూ ఒక పరీక్షే. ఇప్పుడు శని మీ రాశిని దాటి వెళ్లిపోయాడు, అంటే ఆపరేషన్ పూర్తయింది. కాని ఆ 7.5 ఏళ్లలో పడిన గాయాల తాలూకు మచ్చలు ఇంకా మిగిలే ఉన్నాయి. ఆ సమయంలో మీరు తీసుకున్న తప్పుడు నిర్ణయాల ఫలితాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. అప్పుడు పెట్టిన అప్పులు ఇప్పుడు తీర్చాల్సి వస్తోంది. అప్పుడు దెబ్బతిన్న సంబంధాలను ఇప్పుడు సరిచేసుకోవాల్సి వస్తోంది. అప్పుడు కోల్పోయిన ఉద్యోగం లేదా వ్యాపారం స్థానంలో కొత్తగా జీవితాన్ని మొదలుపెట్టాల్సి వస్తోంది. ఈ పునర్నిర్మాణ ప్రక్రియకు సమయం పడుతుంది. అందుకే మీకు ఇంకా కష్టాలు ఉన్నట్టు అనిపిస్తోంది. కాని గమనించండి, పాత రోజులతో పోలిస్తే కష్టాల తీవ్రత ఖచ్చితంగా తగ్గింది. అప్పుడు దారి తెలియని చీకటి అడవిలో ఉన్నట్టు ఉండేది. ఇప్పుడు కనీసం వెలుతురు కనిపిస్తోంది, దారి ఏర్పడుతోంది. కాబట్టి నిరాశపడకండి. ఇది కేవలం కోలుకునే సమయం మాత్రమే. మీరు కోల్పోయిన బలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మెల్లమెల్లగా తిరిగి పొందుతున్నారు. ఇక రెండో ముఖ్యమైన విషయానికి వద్దాం. నమ్మిన వాళ్లే ఎందుకు మోసం చేస్తారు? ఇది మకర రాశివారి జీవితంలో ఒక చేదు నిజం. దీనికి కారణం మీ స్వభావంలోనే ఉంది. బయటకు మీరు చాలా కఠినంగా, గంభీరంగా, ఎవరితో కలవని వారిలా కనిపిస్తారు. మీ ముఖంలో చిరునవ్వు కూడా చాలా అరుదుగా కనిపిస్తుంది. మిమ్మల్ని చూసి చాలామంది మీరు లెక్కలేనివారు, మొండివారు, డబ్బు మనుషులు అని అపార్థం చేసుకుంటారు. కాని మీ లోపల ఒక చిన్న పిల్లాడి మనస్తత్వముంటుంది. మీరు ఒకసారి ఒకరిని నమ్మితే, మీ స్నేహితుడిగా లేదా ఆప్తులుగా స్వీకరిస్తే, మీ ప్రాణం కంటే ఎక్కువగా వారిని నమ్ముతారు. మీ దగ్గర ఉన్నదంతా వారికోసం ధారపోయడానికి సిద్ధపడతారు. మీ కష్టసుఖాలు, మీ బలహీనతలు, మీ ఆర్థిక విషయాలు అన్ని వారితో పంచుకుంటారు. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. మీరు ఎంత నిజాయితీగా ఉంటారంటే, ఎదుటివారు కూడా అంతే నిజాయితీగా ఉంటారని గుడ్డిగా నమ్మేస్తారు. వారి మాటల్లోని కపటాన్ని, వారి చేతల్లోని మోసాన్ని మీరు పసిగట్టలేరు. ఎందుకంటే మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం మీ నైజం కాదు. కాబట్టి ఎదుటివారు కూడా అలా చేయరని మీరు భావిస్తారు. మీది ఆచరణాత్మకమైన బుద్ధి అయినప్పటికీ, మనుషుల నిజ స్వరూపాలను అంచనా వేయడంలో మీరు తరచుగా విఫలమవుతారు. ఒకరు మీ దగ్గర కొంచెం ప్రేమగా మాట్లాడితే చాలు, కరిగిపోతారు. వారి కష్టాలు మీ కష్టాలుగా భావించి, మీకు లేకపోయినా అప్పు చేసైనా సహాయం చేస్తారు. ఈ మీ మంచితనాన్ని, అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని చాలామంది మిమ్మల్ని వాడుకుంటారు. వ్యాపార భాగస్వాములు మోసం చేయడం, స్నేహితులు డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వకపోవడం, బంధువులు మీ ఆస్తిని కాజేయాలని చూడటం, మీరు ప్రేమించినవారు మిమ్మల్ని కేవలం అవసరానికి వాడుకుని వదిలేయడం వంటివి మీ జీవితంలో సర్వసాధారణంగా జరుగుతుంటాయి. ఈ మోసాలు జరిగిన ప్రతిసారి మీరు మానసికంగా కుంగిపోతారు. నేను ఎవరికీ ఏ హాని చేయలేదే, నాకే ఎందుకిలా జరుగుతోంది అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుని కుమిలిపోతారు. ఏలినాటి శని సమయంలో ఈ అనుభవాలు మీకు మరీ ఎక్కువగా ఎదురై ఉంటాయి. ఎందుకంటే పనికిరాని వారిని మీ జీవితం నుండి దూరం చేయడమే శని యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ ప్రక్రియలో మీకు చాలా నొప్పి కలిగినా,
చివరికి అది మీ మంచికే జరిగిందని గుర్తుంచుకోండి. ఈ అనుభవాలు మీకు ఒక పాఠం నేర్పాయి. గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు. ప్రేమను పంచాలి కాని మీ బలహీనతలను ఎవరికీ చూపించకూడదు. ఇప్పుడు మీ అద్భుతమైన లక్షణాల గురించి మాట్లాడుకుందాం. సమాజం మిమ్మల్ని ఎలా చూసినా మీరు నిజంగా ఎలాంటివారో మీకు తెలియాలి. మకర రాశివారు అంటే పర్వతాన్ని తలపించేవారు. మీలో ఒక అచంచలమైన స్థిరత్వముంటుంది. మీ అధిపతి శని, కర్మకారకుడు. అందుకే మీరు మాటల కంటే చేతలకు ఎక్కువ విలువ ఇస్తారు. కష్టపడి పనిచేయడం మీ రక్తంలోనే ఉంది. మీకు ఓపిక, సహనం చాలా ఎక్కువ. మీరు ఏ పని మొదలుపెట్టినా దాని అంతు చూసేవరకు నిద్రపోరు. ఇతరులు 10 మెట్లు ఎక్కేసరికి అలసిపోతే మీరు 100 మెట్లు ఎక్కినా ఇంకా పైకి ఎలా వెళ్లాలా అనే ఆలోచిస్తారు. మీది నత్త నడక కావచ్చు, కాని మీ ప్రయాణం ఎప్పుడూ ముందుకు సాగుతూనే ఉంటుంది. ఎక్కడా ఆగదు. లక్ష్యాన్ని చేరుకోవడం మీకు ముఖ్యం. ఎంత సమయం పట్టినా మీరు లెక్కచేయరు. మీరు చాలా క్రమశిక్షణ కలిగినవారు. సమయానికి, మాటకి చాలా విలువ ఇస్తారు. ఒకరికి మాట ఇస్తే ప్రాణం పోయినా నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. అందుకే మీమీద ఆధారపడినవారు ఎప్పుడూ నిరాశ చెందరు. మీరు మంచి నిర్వాహకులు. ఒక వ్యవస్థను, ఒక కుటుంబాన్ని, ఒక కంపెనీని నడిపించే సత్తా మీలో ఉంది. అందుకే మీరు ఏ రంగంలో ఉన్నా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మీలో ఆశయం చాలా బలంగా ఉంటుంది. కాని దాన్ని ఎప్పుడూ బయటపెట్టరు. మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ పోతారు. మీ విజయం మాత్రమే బయటకు కనిపిస్తుంది. మీరు సంప్రదాయాలకు, పెద్దలకు చాలా గౌరవం ఇస్తారు. మీ కుటుంబ బాధ్యతలను నెత్తిన వేసుకుని మోస్తారు. మీ సంతోషం కంటే మీ కుటుంబ సభ్యుల సంతోషానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకే చాలాసార్లు మీ సొంత ఇష్టాలను, కోరికలను చంపుకుంటారు. డబ్బు విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. అనవసరమైన ఖర్చులు చేయరు. ప్రతి రూపాయి విలువ మీకు తెలుసు. అందుకే మిమ్మల్ని పిసినారులు అని కూడా అంటారు. కాని అది పిసినారితనం కాదు. భవిష్యత్తు పట్ల మీకున్న బాధ్యత, జాగ్రత్త. అయితే మీలో కొన్ని ప్రతికూల లక్షణాలు కూడా ఉన్నాయి. వాటిని మీరు అర్థం చేసుకుని మార్చుకుంటే మీ జీవితం మరింత అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు ప్రతి విషయాన్ని ప్రతికూలంగా ఆలోచిస్తారు. ఏ పని మొదలుపెట్టినా అది విఫలమైతే ఎలా అనే ఆలోచనే ముందు వస్తుంది. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. మీలో ఉన్న ప్రతిభను మీరే గుర్తించలేకపోతారు. గతాన్ని పట్టుకుని వేలాడట మీకున్న మరో పెద్ద బలహీనత. జరిగిన మోసాలను, అవమానాలను జీవితాంతం గుర్తుపెట్టుకుని బాధపడతారు. క్షమించడం మీకు చాలా కష్టం. దీనివల్ల మీ మనస్సులో ఒక తెలియని భారం ఎప్పుడూ ఉంటుంది. మీరు మీ భావాలను బయటపెట్టడానికి చాలా ఇబ్బంది పడతారు. ప్రేమ, ఆప్యాయత మీ మనసులో సముద్రమంత ఉన్నా దాన్ని మాటల్లో చెప్పలేరు. దీనివల్ల మీ ఆప్తులు, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశముంది. మీరు వారిని ప్రేమించడం లేదని, పట్టించుకోవడం లేదని వారు భావిస్తారు. మీ మొండితనం కూడా కొన్నిసార్లు సమస్యలను సృష్టిస్తుంది. మీరు ఒక నిర్ణయం తీసుకుంటే అది తప్పని తెలిసినా దాన్ని మార్చుకోవడానికి ఇష్టపడరు. ఇది మీ ఎదుగుదలకు అడ్డంకిగా మారవచ్చు. చివరిగా నేను చెప్పేది ఒక్కటే. మీరు అనుభవించిన కష్టాలు, ఎదుర్కొన్న మోసాలు మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు, వజ్రంలా తీర్చిదిద్దడానికి వచ్చాయి. నిప్పులో కాలితేనే బంగారం స్వచ్ఛమవుతుంది. మీరు కూడా అలాంటి అగ్ని పరీక్షనే ఎదుర్కొన్నారు. గడిచిపోయిన కాలాన్ని తలుచుకుంటూ బాధపడటం ఆపండి. మిమ్మల్ని మోసం చేసిన వారిని క్షమించలేకపోయినా వారిని మీ ఆలోచనల నుండి తొలగించండి. శనీశ్వరుడు మీ జీవితంలోని చెత్తను ఊడ్చిపారేశాడు. ఇప్పుడు మీ ముందున్నది పరిశుభ్రమైన, విశాలమైన మార్గం. మీలో అపారమైన శక్తి, సహనం, పట్టుదల ఉన్నాయి. వాటిని సరైన మార్గంలో ఉపయోగించండి. మీ కష్టపడే తత్వానికి ఇప్పుడు అదృష్టం కూడా తోడవుతుంది. మీరు కోల్పోయిన దానికంటే 1000 రెట్లు గొప్ప స్థానానికి చేరుకుంటారు. మీ జీవితాన్ని మీరే ఒక ప్రణాళిక ప్రకారం నిర్మించుకోగల శిల్పులు మీరు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. గతం ఒక పాఠం, భవిష్యత్తు ఒక అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమాజంలో ఒక ఉన్నతమైన, గౌరవప్రదమైన స్థానాన్ని మీరు ఖచ్చితంగా సాధిస్తారు. మీ ప్రయాణంలో ఎదురైన ప్రతి రాయి మిమ్మల్ని పైకి ఎక్కించే మెట్టుగా మార్చుకోండి. విజయం మీ పాదాక్రాంతం అవుతుంది. మీకు అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మకర రాశివారికి సెప్టెంబర్ 22, 23, 24 తేదీల యొక్క గ్రహ సంచార ఫలితాలు మీ జీవితంలోని వివిధ అంశాలపై ఎలా ప్రభావం చూపవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు సహజంగానే చాలా కష్టపడి పనిచేసే తత్వం కలవారు. క్రమశిక్షణకు మారుపేరు. ఈ గ్రహాల కదలిక మీ పట్టుదలకు మరింత బలాన్ని ఎలా చేకూరుస్తుందో ఇప్పుడు చూద్దాం. సెప్టెంబర్ 22, 23 సోమవారం మరియు మంగళవారం. ఈ 2 రోజులు మీ మనసు చాలా ప్రశాంతంగా, ఉన్నతంగా ఆలోచిస్తుంది. మీ ఆలోచనా విధానంలో ఒక కొత్త వెలుగు కనిపిస్తుంది. చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికే అవకాశముంది. ఇది మీ జీవితానికి ఒక కొత్త దిశను నిర్దేశించుకోవడానికి అద్భుతమైన సమయం. మీలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ దర్శనం చేసుకోవడం లేదా ఏదైనా పుణ్యకార్యంలో పాల్గొనడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇక కుటుంబ జీవితం విషయానికి వస్తే ఈ 2 రోజులు చాలా అనుకూలంగా ఉన్నాయి. మీ తండ్రిగారితో లేదా తండ్రిలాంటి వారితో మీ సంబంధాలు బలపడతాయి. వారి సలహాలు, సూచనలు మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తాయి. వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపండి. కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు చేయడానికి లేదా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శించడానికి ప్రణాళికలు వేసుకుంటారు. మీ మాటల్లో ఒక రకమైన పరిపక్వత,
జ్ఞానం ఉట్టిపడతాయి. దీనివల్ల కుటుంబ సభ్యులు మీ మాటలకు విలువ ఇస్తారు. ఇంట్లో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఆనందంగా గడుపుతారు. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం గురించి చర్చలు జరిగే అవకాశం కూడా ఉంది. ఉద్యోగస్తులకు ఈ సమయం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. మీపై అధికారుల మన్ననలు పొందుతారు. మీరు చేసిన కష్టానికి సరైన గుర్తింపు లభించే సమయం ఇది. కొంతమందికి కోరుకున్న ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. మీ పనిలో సృజనాత్మకతను జోడించి కొత్త పద్ధతులను అవలంబిస్తారు. మీ సహోద్యోగులకు మార్గనిర్దేశం చేసే స్థాయిలో మీరు ఉంటారు. మీ జ్ఞానాన్ని, అనుభవాన్ని ఇతరులతో పంచుకోవడం వల్ల మీ గౌరవం మరింత పెరుగుతుంది. ఈ సమయంలో నేర్చుకున్న కొత్త విషయాలు మీ కెరీర్ వృద్ధికి ఎంతగానో దోహదపడతాయి. వ్యాపారస్తులకు కూడా ఇది చాలా మంచి సమయం. వ్యాపార విస్తరణకు సంబంధించిన కొత్త ఆలోచనలు వస్తాయి. దూర ప్రాంతాలతో లేదా విదేశాలతో వ్యాపార సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఇది అనువైన కాలం. ప్రభుత్వానికి సంబంధించిన పనులు సులభంగా పూర్తవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో ఉన్నవారు తమ భాగస్వామితో కూర్చుని భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చిస్తారు. ముఖ్యమైన ఒప్పందాలపై సంతకాలు చేయడానికి లేదా కొత్త పెట్టుబడులు పెట్టడానికి ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. మీ వ్యాపారానికి సంబంధించిన ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థిక స్థితి పరంగా చూస్తే అదృష్టం మీ వైపు ఉంటుంది. ఊహించని మార్గాల నుండి ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన విషయాలు మీకు అనుకూలంగా మారవచ్చు. డబ్బు సంపాదనకు సంబంధించి మీ ఆలోచనలు చాలా స్పష్టంగా, పదునుగా ఉంటాయి. అయితే కుటుంబ అవసరాల కోసం, శుభకార్యాల కోసం ఖర్చులు కూడా ఉంటాయి. డబ్బును పొదుపు చేయడంపై కూడా దృష్టి పెట్టండి. మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండటం వల్ల అనవసరమైన ఆర్థిక వివాదాలను నివారించవచ్చు. మీ వాక్చాతుర్యంతోనే కొన్ని ఆర్థిక ఒప్పందాలను మీకు అనుకూలంగా మార్చుకోగలరు. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. పని ఒత్తిడి కారణంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా కాళ్ల నొప్పులు లేదా జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశముంది. మీ రోజువారీ పనులలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. సరైన సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. మీలో కొందరికి పాత ఆరోగ్య సమస్యలు మళ్లీ తిరగబెట్టవచ్చు. కాబట్టి వైద్యుల సలహాలను పాటిస్తూ ఉండండి. మానసికంగా మాత్రం మీరు చాలా బలంగా, ఉత్సాహంగా ఉంటారు. వివాహితులకు ఈ సమయం కాస్త మిశ్రమంగా ఉంటుంది. మీ భాగస్వామితో సంబంధం బాగానే ఉన్నప్పటికీ కొన్నిసార్లు వారి ఆరోగ్యం లేదా వారి కుటుంబ సభ్యుల విషయమై ఆందోళన చెందుతారు. ఇద్దరి మధ్య కొన్ని రహస్యాలు లేదా అపార్థాలు తలెత్తకుండా చూసుకోవడం ముఖ్యం. ఒకరితో ఒకరు సహజంగానే మాట్లాడటం వల్ల ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు. మీ భాగస్వామి యొక్క ఆర్థిక విషయాలలో ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఇద్దరు కలిసి పాల్గొనడం వల్ల మీ బంధం మరింత దృఢపడుతుంది. విద్యార్థులకు ఇది ఒక వరం లాంటి సమయం. మీ ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది. కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. గురువుల మరియు పెద్దల ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు విజయం సాధిస్తారు. విదేశాలలో చదువుకోవాలనే మీ కలలు నెరవేరడానికి ఇది సరైన సమయం. మీ లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రణాళికాబద్ధంగా చదివితే అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. ఇక ప్రేమికుల విషయానికి వస్తే, మీ ప్రేమలో లోతైన అవగాహన కంటే కొంచెం అస్పష్టత ఉండే అవకాశముంది. మీ భాగస్వామి నుండి మీరు ఏమి ఆశిస్తున్నారో స్పష్టంగా చెప్పలేకపోవచ్చు. కొన్నిసార్లు బంధంలో ఉన్నా కూడా ఒంటరిగా ఉన్నామనే భావన కలగవచ్చు. ఇది తాత్కాలికమే అని గ్రహించండి. అనవసరమైన అనుమానాలకు తావివ్వకండి. మీ సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లాలనే ఆలోచన ఉంటే, ప్రస్తుతానికి దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించండి. సెప్టెంబర్ 24 బుధవారం రోజు మీ దృష్టి అంతా పూర్తిగా మీ పని, వృత్తి మరియు సమాజంలో మీకున్న కీర్తి ప్రతిష్టలపై కేంద్రీకృతమవుతుంది. ఉదయం నుండి మీలో ఒక కొత్త ఉత్సాహం, శక్తి ప్రవహిస్తాయి. ఏదైనా సాధించాలనే తపన బలంగా ఉంటుంది. మీ మనసు మరియు శక్తి రెండూ ఒకే దిశలో పనిచేస్తాయి. ఇది మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. కుటుంబ జీవితంలో మీరు మీ వృత్తిపరమైన జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కుటుంబానికి కేటాయించే సమయం కొంచెం తగ్గవచ్చు. అయితే మీరు తీసుకునే వృత్తిపరమైన నిర్ణయాలకు మీ కుటుంబ సభ్యుల మద్దతు పూర్తిగా లభిస్తుంది. తల్లిగారి ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. ఇంటికి సంబంధించిన లేదా వాహనానికి సంబంధించిన పనులలో కొంత పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ఈ రోజు చాలా కీలకమైనది. మీ కార్యాలయంలో మీ బాధ్యతలు పెరుగుతాయి. ఒక కొత్త ప్రాజెక్టుకు నాయకత్వం వహించే అవకాశం లభిస్తుంది. మీ పనితీరుతోపై అధికారులను ఆకట్టుకుంటారు. మీలో ఉన్న నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి. ధైర్యంగా, దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటారు. కాని వాటిలో సమతుల్యత ఉండేలా చూసుకోండి. మీ సహోద్యోగులతో వ్యవహరించేటప్పుడు కొంచెం దౌత్యపరంగా ఉండటం మంచిది. ప్రమోషన్ లేదా జీతం పెంపు గురించి చర్చించడానికి ఇది అనుకూలమైన రోజు. వ్యాపారస్తులు తమ వ్యాపార రంగంలో దూసుకుపోతారు. మార్కెట్లో మీ ప్రతిష్ట పెరుగుతుంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. మీ వ్యాపారానికి సంబంధించి ప్రజలతో మమేకమవడానికి, మీ బ్రాండ్ను ప్రచారం చేసుకోవడానికి ఇది సరైన రోజు. మీ పనిలో వేగం పెరుగుతుంది. ముఖ్యమైన సమావేశాలలో మీ వాదనలను బలంగా వినిపిస్తారు మరియు విజయం సాధిస్తారు. ఆర్థికంగా ఈ రోజు బాగుంటుంది. వృత్తి ద్వారా ధనలాభం స్పష్టంగా కనిపిస్తుంది.
మీ కీర్తి ప్రతిష్టలు పెరగడం వల్ల కూడా ఆర్థికంగా లాభపడతారు. అయితే మీ సామాజిక స్థాయిని పెంచుకోవడానికి లేదా వృత్తికి సంబంధించిన అవసరాల కోసం ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆర్థిక విషయాలలో ఆచరణాత్మకంగా ఆలోచించడం చాలా ముఖ్యం. ఆరోగ్యం పరంగా పనిలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే ప్రమాదముంది. అధిక పని భారం వల్ల మానసిక ఒత్తిడి, శారీరక అలసట రావచ్చు. ఛాతీ లేదా భుజాలకు సంబంధించిన చిన్న సమస్యలు రాకుండా చూసుకోండి. మధ్యమధ్యలో విరామం తీసుకుంటూ శక్తిని పుంజుకుంటూ ఉండండి. వివాహితులకు ఈ రోజు ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు. మీ భాగస్వామి మీ వృత్తిపరమైన లక్ష్యాలను అర్థం చేసుకుని మీకు సహకరిస్తారు. వారి సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇద్దరు కలిసి సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది. విద్యార్థులు తమ కెరీర్ లక్ష్యాలపై దృష్టి పెడతారు. ఏ కోర్సు తీసుకుంటే భవిష్యత్తు బాగుంటుంది, ఏ ఉద్యోగంలో స్థిరపడాలి అనే దానిపై స్పష్టత వస్తుంది. చదువుతో పాటు తమ నైపుణ్యాలను పెంచుకోవడంపై కూడా దృష్టి సారిస్తారు. ప్రేమికులు తమ సంబంధాన్ని అందరి ముందు అంగీకరించే ధైర్యం చేస్తారు. మీ బంధానికి సామాజిక ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయి. మీ భాగస్వామి యొక్క వృత్తిపరమైన జీవితంలో మీరు ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఒకరికొకరు కెరీర్ పరంగా మద్దతు ఇచ్చుకుంటారు. మొత్తమీద ఈ 3 రోజులు మకర రాశివారికి ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి, ముఖ్యంగా మీ అదృష్టం, జ్ఞానం మరియు వృత్తి రంగాలలో పురోగతి సాధించడానికి అద్భుతమైన అవకాశాలను అందిస్తున్నాయి. ఎదురయ్యే చిన్న చిన్న సవాళ్లను మీ పట్టుదలతో, వివేకంతో అధిగమించి ముందుకు సాగండి. విజయం నిశ్చయంగా మీదే. మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.